ఏపీ 10th క్లాస్ 2024కి సంబంధించి మనకి పరీక్షా ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అసలు అఫీషియల్ అధికారుల వాళ్ళు ఏమంటున్నారు, మనకి ఎందుకు లేట్ అవుతుంది, ఇంకా డేట్ ఎందుకు ఫిక్స్ కాలేదు, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం, మీకున్న క్వశ్చన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఏపీ 10th క్లాస్ పరీక్షా ఫలితాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ మీకు ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఇది మనకి మనబడి వెబ్సైట్ అన్నమాట. దీంట్లో గత 10 సంవత్సరాలుగా పరీక్షా ఫలితాలు మరియు వచ్చాక కూడా ఫాస్ట్గా యాక్యురేట్గా దీంట్లో మనమైతే తెలుసుకోవచ్చు. మీరందరూ ఈ వెబ్సైట్ కూడా ఫాలో అయితే అవుతూ ఉండండి. సో ఇంకా డీటెయిల్లోకి అయితే వెళ్దాం. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ న్యూస్ ఆర్టికల్ కూడా నేను TV9 న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ అయితే చేయడం జరిగింది. దీంట్లో ఏమని చెప్తున్నారంటే మనకి ఇంకా కొంచెం ప్రాసెస్ అయితే పెండింగ్లో అయితే ఉంది. మనకు వచ్చిన మార్కులు మొత్తం కంప్యూటర్లో యాడ్ చేస్తారు కదా, అది చేయడానికి ఒక 1 వీక్ లోపు టైం అయితే పడుతుందని చెప్పారన్నమాట. అండ్ అలాగే పరీక్షా ఫలితాలు ఎప్పుడంటారా, మనకి అధికారులు ఏమని చెప్తున్నారంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ లోపు పరీక్షా ఫలితాలు రిలీజ్ చేయడానికి అధికారులు కూడా ట్రై చేస్తున్నారు. ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 30 తారీఖు లోపు పరీక్షా ఫలితాలు రిలీజ్ చేసేలాగా అధికారులు అయితే ట్రై చేస్తున్నారు. ఇక్కడ ట్రై చేస్తున్నారు అని ఎందుకన్నారంటే మనకి వాళ్ళు రిలీజ్ చేయాలన్నా మనకి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయితే అమల్లో ఉంది కదా, వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. ఇన్ కేస్ మనకి పర్మిషన్ ఫాస్ట్గా ఇస్తే ఏప్రిల్ 25 నుంచి 30 తారీఖు లోపు డేట్ కన్ఫర్మ్ చేస్తారు. పర్మిషన్ లేట్ అయితే మే 1st వీక్లోకి వెళ్తే వెళ్తున్నమాట పరీక్షా ఫలితాలు. ఏదేమైనా సరే మనకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చే పర్మిషన్ మీద ఆధారపడి అయితే ఉంటుంది. అందుకే ఇంకా డేట్ అయితే ఫిక్స్ కాలేదు. మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అధికారులు వెళ్ళి పర్మిషన్ అయితే అడుగుతారన్నమాట. మెయిన్గా అధికారుల ఆలోచనలు కూడా మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్ లోపు రిలీజ్ చేసేయాలి అని చూస్తున్నారు. మనకి ఏప్రిల్ 25 నుంచి 30 తారీఖు లోపు రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇన్ కేస్ పర్మిషన్లు ఏమైనా లేట్ అవుతే మే 1st వీక్ లాగా అయితే వెళ్తుందన్నమాట. మనకి వెళ్ళే రోజుల్లో అప్డేట్ వచ్చి మనకి డేట్ కూడా కన్ఫర్మ్ చేస్తారు. ఏమైనా అప్డేట్ వస్తే మీకైతే ఇంటిమేట్ చేస్తాను.